మూసి బాధితులకు పునరావాసం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి తప్పుడు సమాచారం ఇచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. పార్లమెంట్లో మా ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానంతో రాష్ట్ర కాంగ్రెస్ మోసపూరిత వైఖరి బయటపడిందని, కేంద్రానికి చెబుతున్నది ఒకటి, ఇక్కడ అమలు చేస్తున్నది మరొకటి అని తేటతేలమైందన్నారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూసేకరణ చట్టం 2013 అమలు చేస్తున్నామని రేవంత్ పచ్చి అబద్దాలు చెప్పి వారి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సహా సాక్షాత్తు పార్లమెంటే తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై ప్రభుత్వ వాస్తవాలను దాచిపెడుతుంది. మూసీ బాధితులకు పరిహారం విషయంలో పార్లమెంట్కు చెప్పిన అంశాలపై సీఎంతో చర్చించేందుకు నేను సిద్ధమని హరీష్ ప్రకటించారు. టీవీలోనా, సచివాలయంలోనా, అఖిలపక్ష సమావేశంలోనా ఎక్కడకు చర్చకు రావాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని సవాల్ విసిరారు. Acquisition, Rehabilitation and Resettlement Rules 2014 and the Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act 2013 would be followed for resettlement of the affected households and land acquisition అని ఇందులో చెప్పారు. అంటే మేము 2013 భూసేకరణ చట్టాన్ని ఫాలో అవుతున్నాము, దాన్ని అమలు చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఇది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం. ఇది కాపీ కూడా మీ అందరికీ ఇస్తాను. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వము వాస్తవాలను దాచిపెడతా ఉంది. పార్లమెంట్ను తప్పుదో పట్టించడం అనేది సిగ్గుచేటు. ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని, పార్లమెంటును కూడా ఈరోజు తప్పుదో పట్టించారు. కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకు చెప్తున్నది ఒకటి, ఇక్కడ అమలు చేస్తున్నటువంటిది ఒకటి. ఈ క్వశ్చన్ మీరు చూస్తే ఇది అన్స్టార్డ్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 69, డేటు 25 నవంబర్ 2024. వాస్తవానికి ఇక్కడ ఏమన్నారు? 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాం. అయితే ఇలా నేను మీరు ఒక లైన్ చదివాను మీకు మీ నాలెడ్జ్ కోసము, ప్రజల కోసం కూడా. ఇందులో ఒకటి ఏముంది? ఫస్ట్ లైను, తెలంగాణ స్టేట్ రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ రూల్స్ 2014. ఏంటిది? 2013 భూసేకరణ చట్టం ఉన్నప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం 2014లో మరొక చట్టం తెచ్చింది. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, దేశం మొత్తం కూడా తప్పకుండా ఏ ప్రాజెక్టులోనైనా నిర్వాసితులకు ఈ రకంగా ఆదుకోవాలని చెప్పి అప్పటి యూపీఏ ప్రభుత్వం 2013లో చట్టం తెచ్చింది. చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇల్లు కోల్పోతే ఇల్లు ఎలా ఇవ్వాలి, వాళ్ళ ఉపాధి ఎలా చూడాలి, ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా చట్టంలో చెప్పారు. చెప్తూ ఇంకో మాట ఏమన్నదంటే, ఏదైనా ఒక రాష్ట్రం ఇంతకంటే మెరుగైన చట్టాన్ని అమలు చేయాలనుకుంటే, ఇంతకంటే ఎక్కువ సహాయాన్ని అందించాలనుకుంటే ఆ రాష్ట్రాలు స్వంతగా చట్టాన్ని రూపొందించుకోవచ్చు అని చెప్పి అక్కడ రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించారు. దాంట్లో భాగంగా మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన కూడా ఒక నిర్వాసిత